దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె జయప్రదమైంది. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు, సిఐటియు మండల కన్వీనర్ ఎం రాజేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎం దుర్గారాణిల ఆధ్వర్యంలో కార్మికులు, స్కీమ్ వర్కర్లతో నక్కపల్లి నూకాల తల్లి అమ్మవారి ఆలయం నుండి జాతీయ రహదారి గుండా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, కర్షక విధానాలకు వ్యతిరేకంగా రైతు మెడకు ఉరితాడు, కార్మిక చట్టాలకు సంఖ్యలు వంటి కళారూపాలతో వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలరాజు, రాజేష్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుబ్బలక్ష్మి, తులసి, వరలక్ష్మి, లోవరాజు, సత్యనారాయణ తదితరులతో పాటు అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు. కార్పొరేట్ లాభాల కోసం కార్మికుల్ని కట్టు బానిసలుగా చేయాలని 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 10-12 గంటలు పనిచేసే విధంగా ఇప్పటికే అనేక రాష్ట్రాలు జీవోలు తీసుకొచ్చి కార్మికుల్ని 10-12 గంటలు పనిచేయిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి దిగవచ్చి 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం రాకపోవడమే సంఘం పెట్టుకుని హక్కు సాధించుకున్నాం 1925లో. 1928లో కనీస వేతనాలు సాధించేటటువంటి హక్కును సాధించుకున్నాం. ఈ రకంగా దేశంలో 44 కార్మిక చట్టాలు అమలు జరుగుతూ ఉంటే, కార్మిక చట్టాలు అమలు జరగడం వల్ల, కార్మికుల సంఘాలు పెట్టుకోవడం వల్ల ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోతుంది. పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అంబానీ, అదానీలకి తలెక్కి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల్ని కట్టు బానిసలుగా పాత తరాల నాటి, పాత యుగాల నాటి పరిస్థితిని ఈ దేశంలో తీసుకురాబోతా ఉన్నారు. దీన్ని కార్మికులందరూ కూడా ఈ రోజు తమ విధుల నుంచి బహిష్కరించి ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. దీనికి మేము వాళ్ళని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదైతే 8 గంటల పనిదినం ఉందో దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 12 గంటల పనిదినాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలకు పటిష్టంగా రక్షణ కల్పించాలి తప్ప కార్మికులకు వ్యతిరేకంగా ఉండే లేబర్ కోడ్స్ ని అమలు చేస్తే చూస్తూ మూర్ఖమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించుకుంటా, రైతులకు అండగా నిలవకుండా, ఎక్కువ వేతనాలు తీసుకున్న వాళ్ళు, జీతాలు తీసుకున్న వాళ్ళు, గవర్నమెంట్ జీతాలు తీసుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు మేము సరైన వర్క్ మేము అందిస్తున్నాము. మాకు మాత్రం ఎటువంటి వేతనాలు ఇవ్వలేదండి. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సకాలంలో మాకు శాలరీ కూడా పడతలేదండి. ప్రతి నెల 1 తారీఖు మాకు వచ్చిన కొంత వేతనం అన్నా సరే మాకు అందేటట్టుగా మాకు ఈ ప్రభుత్వం మాకు జారీ చేయాలండి.